పిల్లవాడు ఏమో జన్మిస్తూ ఉన్నాడయ్యా. పిల్లవాడు పుట్టంగా ఆ పిల్లవాడైనా సామాన్యుడు కాదు. పిల్లవాడు భారత యుద్ధానికి మునగాడు, పద్మయుగానికి మునగాడు. ఆ పద్మయుగ సంగతి కూడా మనకి ఇక్కడ తెలియదా? పద్మయుగం చెప్తే 9 రోజులు ఒక పద్మయుగం నడుస్తుంది. అవి దాంట్లో 101 కొబ్బరికాయ పడుతుంది. కౌరవులు చనిపోతే అవి కొబ్బరికాయల తర్వాత 10 కోళ్లు పడతాయి. లాస్ట్ దుర్గ చనిపోవడం ఏట పడుతుంది. అలాంటి పద్మయుగ యుద్ధానికైనా మునగాడు పిల్లవాడు. అవి జన్మించాడు. క్యావును కూడా పోస్తాడు. పిల్లవాడు పుడితే తల్లిదండ్రుల గండాన పుట్టలేదు, ఏనమామల గండాన పుట్టలేదు. పుడితేనే ఈ మంత్రసాల గండాన పుట్టిండు పిల్లవాడు. ఈ మంత్రసాలు ఏమో మరి ఇక్కడ వస్తున్నారు. పిల్లవాడు పుట్టి క్యావున ఏడుస్తాడు. ఓ చెల్లె వెంకటి పాపమ్మ, అక్కడ కొడుకో బిడ్డ పుట్టింది. మనం పుట్టిగా పోయి మన కట్టం మనకి ఏంటే ఇస్తాడా దేవుడు? మీరు ఏ కష్టం చేసిండు అంటాడు. అది మనం వెళ్ళిపోయి అతన్ని కడిగి గాలించి పొత్తుగా వేద్దాం పిల్లవాడు. అవి బొడ్డు పోసి వద్దామని చిన్నగా చంద్రాయుధమైన కత్తి తీసుకున్నారు. నువ్వు ఇక్కడ ఉన్నామని ఫస్ట్ పోయేస్తా, నేను బొడ్డు పోసి వస్తానన్నది ఎక్కడి పాపమ్మ. చేతిలో కత్తి పట్టుకొని పిల్లవాడి దగ్గరకైనా తప్పగా నువ్వు వస్తా ఉన్నది. పిల్లవాడు పైన కింద పడి ఉన్నాడు. క్యాబ్లో వస్తాను. తల్లి ఏమో మూర్చపోయిందట. పిల్లవాడిని తీసుకున్నది. ఎంత మంచిగున్నవరా నల్లగా నీవైనా. ఈ పిల్లవాడిని ఏమో తీసుకున్నది, అడిగింది. అలాంటి పొత్తిళ్ళల్లో వేసింది. అడిగి గాలించి పొత్తిళ్ళల్లో వేసి చేతి లోపల చంద్రాయుధం పట్టింది. ఒడ్డు పోసే సమయం అవుతుంది. అక్కడ పిల్లవాడు బాగా చూసిండు. అది పాండవ వంశం, కాటు లేని వంశం. కాటు పెట్టిన బొడ్డు నువ్వు పోస్తావా? పుట్టింది మంత్రసాల గండా కదా. కాళ్ళు రెక్కలు వాడించుకుంటా మరి చిన్నగా కత్తి మాత్రం పిల్లవాడు చేతులకు గుంజుకున్నాడు. చేతులకు గుంజుకున్న వరకే బాగా చూస్తాను. పిల్లవాడు పుడితేనే కత్తి పడతాండవా అని చెప్పి కత్తి చేతికిచ్చింది. చేతుల కత్తి పట్టిండు. మరి ఎడవ చేయి తీసిండు. వెంకటి బాబు ముక్కు మీద వేసిండు. ముక్కు మీద ఎత్తప్ప నా ముక్కు మంచి ఉన్నది అందుకే పట్టుకుంటాను. చేతి ముక్కు ఇచ్చిందట. చేతుల కత్తి పట్టి మీద ఏదో శిక్ష ఉన్నారని ముక్కు పోయేవాడు. పిల్లవాడు చూసిందాడ వారేసింది. ముక్కు మీద బట్ట పెట్టుకున్నది. పోయేటప్పుడు మంచిగా ఉండే కదా. దీనికి ఏమైంది కావచ్చు. అక్క ఇది ఏమన్నా ఏమైంది 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 ఏంది? పోయినవా? పుట్టింది పిల్లవాడా కొడుకా బిడ్డ? పుట్టిండు కాదు పుట్టిండు. ఎవరు వాళ్ళు? మగపిల్లవాడేనా? మగపిల్లవాడే. మరి కడిగి కాలించి బొడ్డు కోసినావా? బొడ్డు కోసినావా? ఏమైంది మరి? ఎందుకు ఇట్లా మాట్లాడతావు అంటే బాగా ఆలోచన చేసింది. బామ్మ నా ముక్కు కోసింది కానీ మరి నేను ముక్కు కోసిందని చెప్తే మరి అది ఊకుంటుందా? అది పోతుంది, ఇంటికాడ పడుతుంది. ఏదన్నా వస్తే మీ ఇద్దరం మంచుకోపోతాం. ఆశయం పోతే ఇద్దరు ముక్కులు పోవాలి, ఉంటే ఇద్దరు ముక్కులు ఉండాలనుకున్నది అని చెప్పి ఏమంటారు? ముక్కు మీద ఊపడి బట్ట పెట్టుకొని ఏమైంది పిల్లవాడు? ఏమైంది ఏమైంది? పోయినావు. పోరడు పుట్టిండు. నల్లగా ఉన్నాడు. మరి ఏం చేసిండు? పుట్టుడే అక్క చెల్లె ఆడ చూసి మంచివాడు. మొన్న పోలేదా సమ్మకల పున్నాడు. సమ్మకల పున్నాడు వాడాట రైళ్ళ పొరడు. ఆ పొరడు పోతే వాడు కడిగిస్తున్నాడు. గడ్డ బెల్లంగడ్డ బెల్లంగడ్డ అది తీసుడు నానబెట్టి దాని నోట పెట్టాడు. బెల్లంగడ్డ తీసి నోటే పెట్టేవారికి నీకు మాట్లాడొస్తలేదు. అమ్మమ్మ ఇది బాగా చూసిన దానికంటే చెప్పుడు మాటలు చేతట. నువ్వు ఇంత బెల్లంగడ్డ కొచ్చుకున్నావు. నేను పోయి నాదింత, నా బట్ట ఇంత, నా కొడుకు ఇంత, నా బిడ్డ ఇంత నేను చాలా కట్టుకుంటాను అనుకున్నది. మాత్రం అక్కడికి వస్తుంది ఆనాడు.
పన్ను లేదు పిల్లవాడు ఏడుస్తాడు కత్తి పక్కకున్నది నా అక్క చూసినవా అది గొడ్డు కొయ్యలేక పని తప్పించుకొని నాకు అబద్ధం ఆడింది సరే ఇంత దూరం వచ్చినందుకు ఈ పిల్లవాడిని గొడ్డు పోస్తా నేను అని చెప్పింది ముత్తిలింగమ్మ గడియ లోపల అలాంటివి నా గొడ్డు వస్తానని గొడ్డు వస్తానని పిల్లవాడిని తీసుకున్నది వాళ్ళ పైన వేసుకున్నది చేతుల కత్తి పట్టింది ముత్తిలింగమ్మ కత్తి పట్టంగానే బాగా చూసి ఇవ్వదాకా తిమ్ముకు వస్తే కదా మళ్ళీ ఎక్కడి వచ్చింది ఇది అని చూస్తే ఇది అది కాదు ఇది ఇంకో తెచ్చింది అలా నేను ఒకదే మంత్రసాల అనుకున్నా ఇద్దరు వచ్చిర్రు మరి తిరుముకు వస్తే దాని కోపము దాని ముక్కు వస్తే దీని కోపము అన్నాడు చిన్నగా కత్తి చేతులు కూసుకున్నాడు మళ్ళా పిల్లవాడు చేతులు కూసుకున్నాడు చేతులకు ఎప్పుడు గుంజుకున్నాడో ఇప్పుడు చేత కత్తి పట్టిండు ఏమో చేయి తీసిండు అవి అలాంటివి ముత్తిలింగమ్మ ముక్కు మీద వేసిండు అవి నా ముక్కు మంచిగా నచ్చి మరి నువ్వు పట్టుకుంటాను అని అవి చేతి నిండా మొక్కిచ్చింది చేతి మొక్కిస్తే చేతిలో కత్తి పట్టి దాని మీద మీద పోసిండు కానీ దీన్ని మొత్తం నాలుగులకు పోయేవట్టాను వారేసింది బొక్కు మీద బట్ట పెట్టుకున్నది దమదమల వైద్యునికి వస్తాను ఇగో నాలుగు పోసింది ముక్కు ఇగో కాదమ్మా ఇగో ఒక్క ముచ్చట ఒకటే మీదే ఒక్కటే మీదే ఒకటే మాట ఇగో ఏంటంటే ఇగో మనం చిన్నగా భీమయ్య లేడు భీమయ్య దగ్గర భీమయ్య ముక్కొక్కటి 360 రూపాయలు ఇస్తారా లేకపోతే మన ఇద్దరు భీమయ్య బయలుదేరి వాళ్ళు భీముడి దగ్గరికి వాళ్ళు అక్కడ ఆవిడికి వస్తారు భీముడు బాగా చూసిండు మరి పోయేటప్పుడు మంచిగా వీళ్ళు కానీ ముక్కులు దాచుకున్నారు ముఖం మీద బట్ట వేసుకున్నారు వీళ్ళు బిడ్డ పుట్టిందో కదా తండ్రికి నా ఏడుగును కోరని పండుగ ఏడుగును తండ్రికి నా ఓటు నీ గొంతుకెళ్ళ ఓ భీమయ్య నీ గొంతుకెళ్ళ గొడ్డె వాడు కొడతాడు వాడికి ఉండదు వాడికి అశోకానికి రేపు పొద్దునే అరే రేపు పొద్దుగాల నీకు మయ సంఘాలు పెట్టి ఇచ్చి మొగ కనిపిస్తా మరి మయ సంఘం చెప్పండి ఏదో చూసేది మా మొక్కలు చూడు ఎవడు పోసిన నీ ముక్కులు నీ కొడుకు నా కొడుకు నీ కొడుకు మా ముక్కులు పోసింది ఈ ముక్కులా ఎక్కడ పోయిరో ఏ తప్పని చేసిరో మీరు ఏం చేసిరో ఎవడు మీ ముక్కు కోసిండో నా చిన్న కొడుకు నా కొడుకు మీద పెడతాడు మీరు ఈ మాట అయితే మాకు ఎక్కడ పని లేక మేము ఒక్కట కోడలో ఇక్కడ ఎల్లలో మా సాకల్ని నేను మంగళాన్ని అన్నందుకు మీ దాంట్లో మీకు లొల్లొచ్చి మీరు పోసుకున్నారు అంటారు అయితే మాకు ఇక్కడ పని లేక మా గుత్త బాగా
నువ్వు వస్తుంటావా ఆ వాయిదాలు ఎప్పుడైనా పనిచేసి కష్టకాదు. అయితే ఇవాళ నీ కొడుకు ఆ ముక్కులు మోసిండు ముక్కుకు 300 రూపాయలు ఇస్తావా లేకపోతే ముక్కుకు 365 రూపాయలు ఇస్తే ఏం చేస్తారు మీరు? ఇస్తే ఇక మేము ఏం చెప్తాం అడిగానా ఇగో ఇక్కడ బస్ ఎక్కుతాం ఇక్కడ బస్ ఎక్కి తొర్రూరుకు పోతాం తొర్రూరు పోయి తొర్రూరు కాడ బస్ ఎక్కుతాం ఇప్పుడు ఫ్రీ బస్సే కదా హైదరాబాద్ పోతాం హైదరాబాద్ పోయి హైదరాబాద్ కాడ ఉస్మానియా హాస్పిటల్ పోతాం హాస్పిటల్ పోతారు. ఉస్మానియా హాస్పిటల్ పోయి అక్కడ మేము లబ్బర్ ముక్కులు తీసుకుంటాం లబ్బర్ ముక్కులు ఎట్లా అవుతాయి మీకు? అది ఆగకపోతే దానికి ఉపాయం ఏంది? దానికి ఏం ఉపయోగం ఎరికేనా ఆ చెప్పకేసే మొదలు ఉంటుంది తీసుకొట్టుకుంటావు చెప్పుల మొదలు చేసి టప్ప టప్ప కొట్టుకుంటారు. టప్ప మరి ఇంతప్పుడు సర్ది చేస్తే గాడు కూర తింటే శివుడు ఎట్లా ఎట్లనే మరి వెళ్ళండి మీరు ఇక్కడ ఉండరాదు వెళ్ళండి నా కొడుకు పోయే వెళ్తారా మీ కొడుకు మర్యాద ఉంచుకోవాలి. మిమ్మల్ని ఎవరు ఉంచుకుంటారు? ఒక ఫోటో చూద్దాం మనం మిమ్మల్ని ఫోటో చెప్పి బ్యానర్ కట్టి పెట్టారు అక్కడ 3 బాగా అక్కడ ఒక పిట్టాలి. అక్కడి నుంచి వాళ్ళు వెళ్లిపోయారు. అరువంతలోన ఎవరు లేచారండి? విడంబిదేవి దిక్కున లేచింది. విడంబిదేవి దిక్కున లేచి అవ పిల్లవాణి ఏమో ఎత్తుకున్నది. పాండవాభిముడు చేరవచ్చుడు. ఇంతమంది నచ్చున్నారు ఒక్కడ వాడం వచ్చేరా ఒక్కడ వచ్చేస్తారా అక్కడ పిల్లవాణి ఏమో ఎత్తుకొని నాదానా వస్త్రములైన మైరబడ్డాయి అని చెప్పి పిల్లవాణి తీసుకొని బట్టలు విండుకునేటందుకైనా కోనుకున్నందుకు వాళ్ళు వస్తున్నారు. కొలనుకున్నం ఉంటే కొలనుకున్నం కాడికి చేరవచ్చారు. కొలనుకున్నం కాడికి చేరవస్తే ఆ పిల్లవాడికైనా ఆ స్థానం వస్తున్నని ఆ అమ్మాయి అయినా అక్కడ గుండము లోపల కాళ్ళ పైన పిల్లవాడిని వేసుకున్నది. పాండవ భీముని ఏమన్నది? నాదా నువ్వు ఈ బాయిలకు దిగి ఈ గుండంలోకి దిగి నీళ్లు పిల్లవాని పైన గుప్పండి నీ పిల్లవానికి స్నానం చేయిస్తా అని చెప్పి అంటే భీముడు అందులోని దిగిడు. అందులోని దిగి నీళ్లు గుప్పుతా అంటే అందులోనే ఏమున్నదయ్యా ఈ విడంబిదేవి అవో చెల్లెలు. విడంబిదేవికి చెల్లి అవుతుంది. దాని పేరు జలరథ అనంగా జరిగే బాగా చూసింది. అది కూడా ఓ రాక్షసికి చెందింది. ఆ జరిగ బాగా చూసి ఈ నల్లగా ఉన్నాడు వీడెవడు కావచ్చు అని చూస్తే భీముడు. నా అక్క పోయి భీముడిని పెళ్లి చేసుకొని ఒక చక్కని కొడుకును కన్నది. మరి నేనుకుంటారా? భీముడి పాదం బట్టి అవి భీముని కొల్లకుండా తీసుకువచ్చుకొని భీముడితో నేను కూడా ప్రేమించకపోతే నా పేరే జనిగ కాదన్నది. అగో రయ్యి నా చేరవచ్చి అవి భీముడి పాదము చెలరదా బట్టబట్టే నీళ్లు గుప్పుతా అంటే జయ వచ్చి భీముడి కాలు పట్టింది. ఇక్కడ భీముడి కాలుకు పట్టే స్నానం చేయించింది విడంబిదేవి. పిల్లవాణి తీసుకపోయి అలాంటి గడ్డ పైన పడుకోబెట్టింది. నాదా గడ్డ పైకి రమ్మన్నది. ఇక నీ స్నానం చేస్తే నాదా నువ్వు రమ్మని చెప్పి అంటే ఆ పాండవ భీమున్న అక్కడ కళ్ళ చూశాడు. అదే మరి గడ్డ పైకి వస్తాడని ఒక పాదం తీసిండు గడ్డ పైన పెట్టిండు. పాండవ భీముడు బలవంతుడు అంటే ఇంకో పాదం లేద్దామంటే చింతాకు మందం కూడా ఆ కాలు లేస్తలేదట భీముంది. చింతాకు మందం కూడా పాదం కదులుస్తలేదట. అవి పాండవ భీముడు బాగా చూసిండు. పాండవ భీముడు బాగా చూసి బామా విడంబి ఇక్కడ ఆయన పాదం వస్తలేదన్నా ఏమి జరిగిందో కానీ నా పాదం వస్తలేదు అన్నాడు. నాదా నువ్వు నీళ్లు గుప్పుతా అంటే ఉష్కమేరో వచ్చి అవి నీ పాదం పైన పడవచ్చు. ఉష్కమేరో వచ్చి నీ పాదం పైన కప్పవచ్చు. నాదా అగో ఈ పక్కన ఓ వృక్షం ఉన్నది ఈ పక్కన ఓ వృక్షం ఉన్నది ఆ చెట్టును పట్టుకుని గడ్డ పైకి రమ్మంటే అవో పాండవ భీమున్న ఈ చేతిలో ఓ వృక్షం పట్టిండు ఈ చేతిలో ఓ వృక్షం పట్టిండు అవి బలం చేసి అవో పాదమైనా వేస్తున్నాడు. అలాంటి పని చేసే అవ చూసినవా అక్కడ ఎవరయ్యా గొప్పైన వాడు వీరాది వీరుడైన అవ వీర ప్రభావుడైన అవ పాండవ భీమన్న బలము చేస్తే భీముని బలానికైనా ఆగలేక 2 చెట్లైనా అవ రాలి వచ్చి కుండములోన పడిపోతాయి.
వచ్చి గుండంలో పడ్డాయట. బామా విడంబిదేవి ఏమిటో నా పాదానికి నా కాలు వస్తలేదు అసలుకే అంటే నాదా ఈ పక్కన ఓ గుట్ట ఉన్నది, ఈ పక్కన ఓ గుట్ట ఉన్నది, ఈ చేతిలో గుట్ట పట్టుకోనాదా, ఈ చేతిలో పర్వతం పట్టుకోనాదా, పరం చేసి రానాదా అని విడంబి మాట్లాడింది. సరేనన్నాడు. ఈ చేతిలో ఓ గుట్ట పట్టిండు, ఈ చేతిలో ఓ గుట్ట పట్టిండు. పరం చేసి లఘు చేసి పాదమే లేపితే పగండా భీముని బలానికైనా 2 గుట్టలు జారి వచ్చి ఆ గుండములో నా పడిపోతాయి. గుట్టలు వచ్చి ఎల్లబడ్డాయి కానీ భీముని పాదమైన చింతాకు మన్నం కూడా అవుతాయట. విడంబిది బాగా చూసింది. అబ్బా నా భర్త గింత బలవంతుడంటే పాదం ఎందుకు వస్తలేదు, ఇది ఏమై మనం అర్థమైతే లేదు అని ఆ విడంబిదేవి కలపలపల మంత్రం చదువుకొని పైన చల్లుకున్నది. ఒక బుడుగుంగా అవతారం వేసింది. బుడుగుంగా అవతారం వేసుకొని భీముని కాలు పొట్టి మునిగింది. మునిగి కిందికి చూసింది. చూస్తే అబ్బా ఎవరో కాదు, నా చెల్లె జలరథ అనంగా జనిగే, అది సామాన్యమైనది కాదు, అది నా భర్తను పట్టింది. నీళ్ళలో తీసుకుపోతుందట. నీళ్ళలో పోతే నా భర్త బతడా, నా భర్త చనిపోతాడు, గడ్డ మీదకి వస్తే నా చెల్లె బతకది అని చెప్పి ఎట్లయినా గాని నా భర్తను కాపాడుకోవాలి, నన్ను నమ్ముకొని నా భర్త వచ్చింది ఇక్కడికి అని చెప్పి నాకు బయటికి వచ్చింది. అది ఎట్లయినా దావది, దాన్ని కొడితే దావది, దాన్ని తిడితే దావది అని ఏం చేసింది, సోలాపురం పోయింది. సోలాపురం పోయి పందము కాసు, పందము నలకపోవాకు అవి తీసుకొని నోట్లో వేసుకొని ఆ ఉడియము తీసుకొని నవ్వుకుంటా వచ్చి ఆ పాదం కొంటి విడిచింది. విడిస్తే ఆ జలరథ అయిన రక్తమైన భోంచేస్తాంది భీముని కాలు బట్టి. ఆ రక్తాన్ని గడగడ తాగేది. అటు ఇటు చూసి అటు చూస్తే రగరగ మెరుచుకుంటే ఏమో వస్తాంది. అబ్బా ఇది భీముని శుక్లం, దీన్ని భోంచేస్తే నాకు భీముని అంటే కొడుకు పుడతాడు, ఇవాళ దాకా నేను రక్తం తాగిన, ఇప్పుడు ఇది ఏరవస్తాంది అని చెప్పి అని ఆ పాదం వదిలిపెట్టింది. అది మాత్రం ఎప్పుడు గవర్న నోట కొట్టి భోంచేసిందో భోంచేయగానే దాని రోము అన్న విషయం బారికపోయింది. అవు అలాంటి నలకపోవాకును ఆ కాసుకున్ను ఆ జనిగ కసలే పడదట. దాని రోమ అన్న విషయం బారి దాని అవయవనాలన్నీ గడగడ గడగడ వణుకుతున్నాయి. నా ప్రాణము సంగతి ఎవరి తెలియదు ఒకనాటి సమయాన నా అక్క విడంబిదేవికి చెప్పిన నేను, అయ్యో అక్క ఎంత పని చేసినవమ్మా, పాలివాడిని వేరే నరుణ్ణి పెళ్లి చేసుకొని చూడముట్టిన నన్ను చంపుతున్నవా, నా ప్రాణము తీస్తున్నవా, నీ భర్తను చూసుకొని మురిసిపడతానవా అక్క, కొడుకు పుట్టిండని సంబరపడతానవా అక్క, నీ కొడుకు నిండా నూనె హౌస్ అనుకున్నావా, నీ కొడుకు అడ్డ హౌస్ కావాలి. అలాంటి వేళ ఎప్పుడైనా చనిపోయిందో విడంబిదేవి బయటికి చేరవచ్చింది. విడంబిదేవి బయటికి చేరవచ్చి నాదా ఇక నీ పాదం దియ్యినాదని చెప్పి అన్నది. పాదం దియ్యినాదా అంటే అక్కడ ఎవరు చూశారు, పాండవ భీముడు అప్పుడు చూసి పాదాన్ని పైకి లేపిండు. పాదాన్ని పైకి లేస్తే అది కూడా జారి వచ్చి ఆ గడ్డ పైన పడ్డది. ఒక తాడి చెట్టు ఎట్లా పడుతుంది అట్లా పడ్డదట. చూసినప్ప ఏంది కావచ్చు, నాకు ఆకలి వచ్చింది, ఏమైంది ఇవ్వరు దాకా అన్ని వాళ్ళు ఆపీరు కావచ్చు అని బామా విడంబిదేవి ఏమైంది నా కాలుకు, ఎవరు నన్ను పట్టింది, ఇది ఏంటిది, ఇది చెల్లె. చెల్లె అంటే నీకు చెల్లె అంటే ఎవరు, జలజబాంబ జనిగే నన్ను పట్టింది మా చెల్లె. ఇంత బలవంతుడు ఇంత నవ్వుకుంటావాన్ని నన్ను పట్టింది, నన్ను పట్టింది జనిగే ఏంది ఈ పలుకులు రాష్ట్ర పలుకులు మొత్తం ప్రపంచంలోనే అవి రాసిపెట్టి రకాల బాగా మరి ఏంటిది మా చెల్లె జనిగే జనిగ నీ చెల్లెనా, జనిగలు ఈ మొసళ్ళు చాలా ఉన్నాయి. అది నన్ను ఇంత బలవంతుణ్ణి ఇంత లౌకల్లవాడిని నన్ను అది ఆపిందా, చెప్పేవాడివా మరి లేకపోతే మా చెల్లె కన్నా లేకపోతే బలవంతుంది చెప్పేవాడివా దాన్ని నువ్వే చంపినావా, ఇదివరదాకా నువ్వు అల్లగుడి ఓ భార్య ఓ బిడంబి ఓ లంబడి దాదా అంటే నేను వచ్చి ఏదో ఒకటి చేసి నిన్ను కాపాడినా, నేను వచ్చి మందు పెట్టినా నీ ప్రాణం కాపాడినా. ఇప్పుడేమో నీకు గొప్ప వాడిని నిన్ను అది అంటారా ఇప్పుడు అంటారా ఇప్పుడు కాదు. సరే గాని అమ్మా ఇగో నువ్వు ఇక్కడ స్నానం చేసి రండి, ఇక మీ వ్యవహారం
మంచిగా లేదు, మీ సోపది మంచిగా లేదు, మీ లెక్క వారు బాగలేదు అని చెప్పి మీరు ఇక్కడనే ఉండరు అని చెప్పి ఆ కొడుకు అక్కడ ఉన్నాడు నాదా, కొడుకు దగ్గర కావలి పోనాదా, నేను స్నానం చేసి వస్తానని విడంబి అన్నది. ఇక్కడ పిల్లవాడు వీర గడత్తుల మహారాజు ఏం చేసిండు, ఆ పల్లేరు గాయల్లా బల్తుములల్లా కొండ కోణంలో పడుకోబెడితే రాక్షసి పిల్లవాడు కదా గడియలో కొద్దిగా పెరిగిండట, గంట గంటకు పెరిగిండు, గంట గంటకు పెరిగిండు. అక్కడ చూసి పిల్లవాడు ఏం చేస్తాడు, అక్కడ ఒక గుట్టుంటే ఆ గుట్టను కూడా వీకి ఇంకో గుట్ట మీద వేస్తాడు, ఈ గుట్టను కూడా వీకి ఇంకో గుట్ట మీద వేస్తాడు. అలా పిల్లవాడేరా గుట్టలతోటి కోనీరా ఆటలేమి గోళీలు ఆటలాడుతుండట. పిల్లవాడు బాగా చూసుడు, ఈ భీముడు తన వస్తా అంటే వీడు ఎవడు కావచ్చు ధనజుడని పిల్లవాడు అనుకుంటాడు. భీముడు బాగా చూసుడు, ఇవరి దాకా నా కొడుకు చిన్న పోరడు, నా కొడుకున్నాడు స్నానం చేయించి పండుగ